ఇన్ని రోజులు నేను ఇంత పెద్ద తప్పు చేశానా అనిపించింది. ఇప్పుడైతే నాకు మంచి రియలైజేషన్ వచ్చింది. యాక్చువల్లీ ఇండియాలో ఉన్నప్పుడు నేను డైలీ వర్కౌట్ చేసేదాన్ని. యూఎస్ఏకి వచ్చాక ఈ ఆఫీస్ వర్క్, హౌస్ వర్క్, ఈ మధ్య వర్కౌట్స్ టోటల్గా తగ్గిపోయాయన్నమాట. సో బట్ నేను లాస్ట్ 1 మంత్ నుంచి మళ్ళీ కంటిన్యూగా వెళ్తున్నాను. అప్పుడే అర్థమైంది నాకు, స్ట్రెస్ని బ్యాలెన్స్ చేయాలంటే అండ్ హెల్త్ని మెయింటైన్ చేయాలంటే వర్కౌట్ స్కిప్ చేస్తే చాలా కష్టం అని చెప్పి బాడీ ఇంకా వీక్ అయిపోతుంది. సో నేను వర్కౌట్ చేసిన రోజులు బాడీ యాక్టివ్గా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది నాకైతే. సో మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, కమెంట్ చేయండి, మర్చిపోకండి. నేను ఈరోజు కార్డియో అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేశాను. సో 30 మినిట్స్ వర్కౌట్ సెషన్లోకి వెళ్ళాను. బట్ ఐ డిడ్ ఇట్ ఫర్ 1.5 అవర్. సో ఇక్కడ ఏంటంటే నేను ఈ వీడియో అనేది జస్ట్ నా ప్రోగ్రెస్ చూపించడానికి మాత్రమే చేస్తున్నాను. సో దాట్ ఇప్పుడు నేను వర్కౌట్స్ చేస్తున్నాను కదా రెగ్యులర్గా, సో మీరు కూడా చూడడం వల్ల ఎవరైనా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా వర్కౌట్స్కి వెళ్తారు అని ఒక చిన్న పాజిటివ్ థాట్ తోటి చేస్తున్నాను. నేనేదో ట్రైనర్ అనో ఆర్డల్స్ నేను ఫుల్ వర్కౌట్స్ చేసేసి నేను నేర్చుకుంటారనో అని అయితే ప్రెజెంట్ అయితే కాదు. ఎందుకంటే నాకు కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి వర్కౌట్స్లో. సో మీరు కూడా మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టు చేస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో ఇంకొక చిన్న సెల్ఫిష్నెస్ ఏంటంటే, నేను కూడా మీకు చూపించడం వల్ల, రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం వల్ల నేను కూడా రెగ్యులర్గా వెళ్తాను జిమ్కి అని కూడా అదొక చిన్న సెల్ఫిష్నెస్ ఉంది. సో ఈ 2 వాటిల కోసం అని చెప్పేసి ఐ స్టార్టెడ్ డూయింగ్ దీస్ జిమ్ వర్కౌట్ వీడియోస్. అండ్ లాస్ట్లో నేను ఇంకా ప్లాంక్ వేసేసాను. సో ఇది ఫైనల్. ఇంకా ఆ రోజుకి అప్పటికే నేను ఇంకా బాగా అలసిపోయాను. సో లాస్ట్కి ఇంకా ప్లాంక్ వేసాను. అప్పటికే 10:30 అయిపోయింది, నైట్ 10:30. సో బయటకు వచ్చి చూసేసరికి ఫుల్ స్నో పడింది. సో ఇట్ వాజ్ సెకండ్ స్నో. ఫస్ట్ స్నో ఒకసారి ఆల్మోస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఒకసారి చిన్నగా పడింది చాలా. బట్ ఈ స్నో మాత్రం గుర్తుండిపోయేలాగా ఉంది. మొత్తం ఒక 10-20 మినిట్స్లో మొత్తం అంతా కవర్ అయిపోయింది. కార్ చూసారా ఎలా కవర్ అయిపోయిందో, రోడ్ చూసారా మొత్తం స్నో రోడ్ మీద కూడా. ఫైనల్లీ వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఐ మీన్ స్నో సీజన్. అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.